వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో వివిధ రూపాలలో గణనాథులు కొలువుదీరారు. నిజామాబాద్ వాసులు ఈ ఏడాది మట్టి గణపతులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నగరంలోని రవితేజ యూత్ ఆధ్వర్యంలో 60 అడుగుల అతిపెద్ద మట్టి గణేశుడిని నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత 11 సంవత్సరాలుగా ఈకో ఫ్రెండ్లీ గణేశుడిని నెలకొల్పుతూ వస్తున్నామని, తెలంగాణలోనే అతిపెద్ద 60 అడుగుల గణేశునికి సంబంధించిన మరిన్ని వివరాలు మా రిపోర్టర్ కిషోర్ అందజేస్తారు. వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ నగరంలో వివిధ రూపాల్లో గణనాథుడు కొలువుదీరాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి గణపతులే ముద్దు అంటే నిదానంతో నిజామాబాద్లో ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా నిజామాబాద్ నగరంలో పలు గల్లీల్లో ఇటు మట్టి వినాయకులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించిన విషయం మాత్రం మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇటు పోచమ్మ గల్లీలో సుమారు 60 అడుగుల ఎత్తైన అతి భారీ గణనాథుడు ఇక్కడ పాండరీనాథ్ రూపంలో కొలువుదీరిన పరిస్థితి మాత్రం చూడవచ్చు. అటు సుమారు 60 అడుగుల ఎత్తైన అతిపెద్ద ఇటు రాష్ట్రంలోనే ఎత్తైన గణపతిగా చెప్పవచ్చు, మట్టి గణపతిగా. ఇటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు అనే నిదానంతో ఇక్కడ రవితేజ యూత్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకుడినే నెలకొల్పుతూ వస్తున్నారు. మనతో కొంతమంది యూత్ సభ్యులు ఉన్నారు. చెప్పండి, అసలు ఇంత పెద్ద గణనాథుని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? మట్టి గణపతిని ఏర్పడడానికి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలకు వినాయక చవితి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. మా రవితేజ యూత్ సొసైటీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మా యూత్ సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి పబ్లిక్ ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి. ఎందుకంటే వాతావరణం కాలుష్యం అవుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఒక మంచి మెసేజ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి అందరి మన్నలను పొందడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుండి మా యొక్క ప్రస్థానం మొదలై ఈనాటికి 60 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఈ ఏడాది 2023 గాను పండరీపూర్ మహారాష్ట్రకు సంబంధించిన పండరీపూర్ విఠలేశ్వర స్వామి అవతారంలో 60 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహము కొలువుదీరినారు. ఈ యొక్క గణనాథుని తయారు చేయడానికి 30 రోజుల నుండి కలకత్తా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కళాకారులు రెయిన్బోలో శ్రమించి ఈ యొక్క గణనాథుని తీర్చిదిద్దారు. ఈ యొక్క గణనాథుని దర్శించడానికి మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. మా రవితేజ సొసైటీ ప్రతి ఏడాది ఒక వినూతనంగా ఒక్కొక్క రాష్ట్రంకు సంబంధించిన వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతికి సంబంధించి గత ఏడాది తమిళనాడుకు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి, అంతకన్నా ముందు ఉత్తరప్రదేశ్ సంబంధించిన అయోధ్య, అలాంటి వినూతనంగా ఈ ఏడాది మహారాష్ట్రకు సంబంధించిన పండరీపూర్లో కొలువుదీరిన విఠలేశ్వర స్వామి ఆకారంలో కొలువుదీరడం జరిగింది. కాబట్టి భక్తులందరూ నిజామాబాద్ జిల్లా ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క గణనాథుని దర్శించాల్సిందిగా కోరడమైంది. మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో ఈ మట్టి గణేశులు నెలకొల్పడం అనేది చాలా వరకు వస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది అతిపెద్ద భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారు, ఎలా ఉంది? విఘ్నేశాయ నమః. మేము మా టెంపుల్ వెళ్ళే దారిలోనే ఈ గణపతిని ప్రతిష్టాపించడం జరిగింది. ముఖ్యంగా వారికి అభినందనీయం ఏంటంటే ఈ రవితేజ యూత్ వారు ఇది 11వ సంవత్సరము. వారు ఇంతకుముందు కూడా ఈ మట్టి విగ్రహాలతోటే వారు మంచి నిర్ణయం తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి యూత్కి, అలాగే రవితేజ యూత్కి, నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే వీరిని ఇలాంటి వారిని మనం కూడా ప్రోత్సహించాలంటే మన నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి రోజు ఈ స్వామివారిని దర్శించుకొని వారికి మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలని నా యొక్క విజ్ఞప్తి. ఎలా అనిపిస్తుంది అతిపెద్ద మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన? ఇక్కడ గత 2012 నుంచి ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నాము. ప్రజలు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరు కూడా మాకు అనుకూలంగా భగవంతుని దర్శనానికి తండోపతండాలుగా వచ్చేస్తూ మాకు ఈ నవరాత్రుల సందర్భంగా ఆనందం పరిచే విధంగా ప్రజలు మమ్మల్ని ఆకర్షిస్తున్నారు. దానికి అనుగుణంగానే మేము ప్రతి సంవత్సరం కూడా ఒక వినూతనమైన రీతిలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట చేయడం మాకు ఆనందకరంగా ఉందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. మొత్తానికి మాత్రం ఇటు భారీ వినాయకుడిని ఏర్పాటు చేయడం పట్ల ఇటు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇటు నిజామాబాద్తో పాటు నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లా వారు కూడా అత్యధికంగా వచ్చి ఇక్కడ భక్తులను ఇక్కడ దర్శనం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి 60 అడుగుల ఎత్తైన అతి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే భక్తులు కూడా అటు నిజామాబాద్ జిల్లాతో పాటు అటు మహారాష్ట్ర చుట్టుపక్కల వారు కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి చూసేందుకు ఆసక్తి చూపినట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.